అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి టేస్టీగా గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఏంటంటే గుమ్మడికాయ హల్వా అంటున్నాను ఏంటనుకుంటున్నారా? టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. కంపల్సరీగా మస్ట్ ట్రై అని చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అందరు కంపల్సరీగా మస్ట్గా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గుమ్మడికాయ హల్వా కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం పప్పు కిస్మిస్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుము వేసుకోవాలి. నేను ఇక్కడ గుమ్మడికాయ అంటే మనం కూర వండుకుంటాం కదా, ఎర్ర గుమ్మడికాయ అదనమాట. అదే 1/2 కేజీ తురుము వరకు తీసుకొని వేసుకున్నాను నేను. ఈ తురుము పచ్చివాసన పోయేంత వరకు 3-4 నిమిషాలు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు పచ్చి పాలను పోసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, పాలు చిక్కగా ఉండాలి. చిక్కటి పచ్చి పాలను పోసుకొని, అంటే 1 కప్పు అంటే 1 కప్పు కాకపోయినా సరే గుమ్మడికాయ తురుము మునిగేంత వరకు పాలు పోసుకొని ఇందులోని తురుము ఉడకాలన్నమాట. ఇలా ఉడుకుతూ దగ్గరికి అవ్వాలి. చూసారా, పాలు ఇలా దగ్గరికి అయ్యి తురుము బాగా ఉడకాలి. మీకు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. పట్టుకుంటే ఇలా నలగాలన్నమాట, అంటే తురుము ఉడికినట్టు. మనకి ఇలా దగ్గరికి అయ్యి ఉడుకుతున్నప్పుడే 1 కప్పు పంచదార కూడా వేసుకొని ఇందులోనే దంచి పెట్టుకున్న ఎలాచీ పౌడర్ కూడా వేసి చక్కగా కలుపుకుంటూ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార అంతా కరిగి దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియో కోసం కాబట్టి ఫుడ్ కలర్ వాడుతున్నాను. ఫుడ్ కలర్ అన్నది మీకు ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇందులో నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని చివరిగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే. అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు గుమ్మడికాయ హల్వా. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మస్ట్ ట్రై, కంపల్సరీ ట్రై చేయండి. నాకైతే చాలా 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 ఇష్టం. ఈ స్వీటు వేడిగా కన్నా కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చక్కగా ఇందులో మనం వెనిలా ఐస్ క్రీమ్ వేసుకొని తిన్నామంటే ఉంటుందండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు అసలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది టేస్ట్. కంపల్సరీ తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది మాత్రం మస్ట్ ట్రై. చాలా అంటే చాలా బాగుంటుంది గుమ్మడికాయ హల్వా. మరో మంచి రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.